మెదడుకి మోకాలికి సంబంధం ఉందా అంటే అది జోక్ అవుతుందండి. అదే మెదడుకి పొట్టకి సంబంధం ఉందా అంటే ఫ్యాక్ట్ అవుతుందండి. మెదడుకి మన పొట్టకి ముఖ్యంగా జీర్ణ వ్యవస్థకి చాలా గొప్ప సంబంధం, మంచి సంబంధం ఉందని చెప్పి ఇప్పుడు కాదు 200 ఏళ్ల కిందటే మన వాళ్ళు తేల్చేశారండి. అంటే ఇక్కడ చేయాల్సిందేంటి అంటే ఈ మధ్య బ్రెయిన్ స్ట్రోక్ అండి, హార్ట్ స్ట్రోక్ కాదు, బ్రెయిన్ స్ట్రోక్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. 30 ఏళ్ళు దాటింది అంటే భయపడాల్సిన పరిస్థితి వస్తుంది. బీపీ ఉన్న వాళ్ళకి, బీపీ లేని వాళ్ళకి ఒక ట్యాబ్లెట్ ఒక రోజు మర్చిపోతే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి చచ్చిపోతున్న వాళ్ళని చాలామంది చూస్తున్నాం కదా. అసలు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేదాకా ఎందుకు తెచ్చుకోవాలి అంటే మరి ఏం చేయాలి అంటారేమో. మిగిలినవేమో కానీ ఏం తినాలో చెప్తున్నానండి, నేను కాదు. జర్నల్ ఆఫ్ ఫ్రాంటియర్ ఇమ్యునాలజీ వాళ్ళు పబ్లిష్ చేసిందే. మంచి ఆర్టికల్స్, మంచి రిపోర్ట్స్ ఏమొచ్చినా కానీ మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి అలాంటిదే ఇది. ప్రోబయోటిక్ అండి. ప్రోబయోటిక్ అంటే ఇక మీకు తెలుసు, గూగుల్ చేయండి ఒకసారి, నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పొట్టకి మేలు చేసేవి అంటే పొట్టలో ఎన్ని రకాల సూక్ష్మజీవులు, ఎంత బ్యాక్టీరియా ఉంటే అంత మంచిది, అన్ని పోగేసుకోండి అని చెప్తున్నారు. ఇదేంటి అంటారా? మంచి చేసే సూక్ష్మజీవులు అండి ఇవన్నీ. చాలా మేలు చేస్తాయి పొట్టకి, బ్రెయిన్ని కూడా హెల్దీగా ఉంచుతాయని చెప్తున్నారు. సో ప్రోబయోటిక్స్ అంటే పెరుగు దగ్గర నుంచి చాలా మంచి పీచు పదార్థాలు, తేలిగ్గా అరిగిపోయే పదార్థాలు, ఆకుకూరలు, చిక్కుళ్ళు, ఇంకా చాలా ఉన్నాయి కదా, ఇవి తీసుకోండి అని చెప్తున్నారు. మరి మన వాళ్ళకి షేర్ చేస్తూ కామెంట్